Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. మీ అందరికీ ఉపయోగపడే మరొక వీడియో. మనం ప్రతిరోజు ఫుడ్ తింటూనే ఉంటాం కదా. అలాగే మన ఇంట్లో డైలీ కుకింగ్ జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ రోజు వీడియోలో మనం కుకింగ్కి సంబంధించిన మరికొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో కొన్ని ఎగ్జాంపుల్స్తో క్లియర్గా ఈ వీడియోలో చూసేద్దాం. అయితే వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో గనక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ చిన్న లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఇప్పుడైతే నేను మిమ్మల్ని ప్రీవియస్ వీడియోలో అడిగిన 2 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది మట్టి దీపం లేదా ప్రమిద. అయితే మట్టి దీపాన్ని మనం ఇంగ్లీష్లో క్లే ల్యాంప్ ఆర్ ఎర్తన్ ల్యాంప్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈస్, నేను టీవీ చూస్తూ నిద్రపోయాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ ఫెల్ అస్లీప్ వాచింగ్ టీవీ ఆర్ వైల్ వాచింగ్ టీవీ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం ఉండబోయే 2 క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ ఈస్, ఈ పిక్చర్లో కనిపిస్తున్న ఆకులు అందరికీ తెలిసే ఉంటాయి కదా, గోరింటాకు. అయితే గోరింటాకుని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం ఒక తెలుగు క్వశ్చన్. బీరకాయ కూరని ఫ్రిడ్జ్లో పెట్టు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మీరు ఏ విధంగా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఈస్, వంట చేయడం నా వల్ల కాదు. వంట చేయడం ఇష్టపడిన వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు కుక్. ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు కుక్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని కుకింగ్ ఈజ్ నాట్ మై థింగ్. కుకింగ్ ఈజ్ నాట్ మై థింగ్ ఈ విధంగా కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ లైక్ టు కుక్ బట్ ఐ ఈట్ వెల్ ఆర్ ఐ డోంట్ లైక్ టు కుక్ బట్ ఐ ఈట్ వెరీ వెల్. అంటే నాకు వండటం ఇష్టం లేదు కానీ నేను బాగా తింటాను అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ డోంట్ హ్యావ్ ద పేషెన్స్ టు కుక్ నౌ. ఐ డోంట్ హ్యావ్ ద పేషెన్స్ టు కుక్ నౌ అంటే ఇప్పుడు వంట వండే ఓపిక నాకు లేదు అని. పేషెన్స్ అంటే ఓపిక లేదా సహనం అనే మీనింగ్ వస్తుంది. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, ఎందుకు ఇన్ని వంటలు వండావు? వంటలు ఎక్కువగా వండినప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ కుక్ సో మెనీ డిషెస్? వై డిడ్ యూ కుక్ సో మెనీ డిషెస్ ఈ విధంగా అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, వై డిడ్ యూ కుక్ సో మెనీ డిషెస్ వెన్ దెర్ వాజ్ నో వన్ అట్ హోమ్? వై డిడ్ యూ కుక్ సో మెనీ డిషెస్ వెన్ దెర్ వాజ్ నో వన్ అట్ హోమ్ అంటే ఇంట్లో ఎవరూ లేనప్పుడు నువ్వు ఎందుకు ఇన్ని వంటలు వండుకున్నావు లేదా ఇన్ని వంటలు వండావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఈజ్ దేర్ ఎనీథింగ్ స్పెషల్ టుడే టు కుక్ సో మెనీ డిషెస్? ఈజ్ దేర్ ఎనీథింగ్ స్పెషల్ టుడే టు కుక్ సో మెనీ డిషెస్ అంటే ఈరోజు ఏదైనా స్పెషల్ ఉందా లేదా ఈరోజు ఏదైనా ప్రత్యేకత ఉందా నువ్వు ఇన్ని వంటలు వండావు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్, ఈ వంటలన్నీ నువ్వే వండావా? ఇలా అడుగుతూనే ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ కుక్ ఆల్ దీస్ డిషెస్ యువర్ సెల్ఫ్? డిడ్ యూ కుక్ ఆల్ దీస్ డిషెస్ యువర్ సెల్ఫ్ ఈ విధంగా అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ ఫీల్ లైక్ యూ కుక్డ్ ఆల్ దీస్ డిషెస్. ఐ డోంట్ ఫీల్ లైక్ యూ కుక్డ్ ఆల్ దీస్ డిషెస్ అంటే ఈ వంటలన్నీ నువ్వు వండావని నాకు అనిపించడం లేదు అని. ఇదే సెంటెన్స్ని ఐ డోంట్ ఫీల్ దట్ యూ హ్యావ్ కుక్డ్ ఆల్ దీస్ డిషెస్ ఈ విధంగా కూడా చెప్పొచ్చు. Now the example number 2 is, when did you learn to cook so many different dishes? When did you learn to cook so many different dishes అంటే ఇన్ని రకాల వంటకాలని నువ్వు వండటం ఎప్పుడు నేర్చుకున్నావు అని. When did you learn అంటే నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 4 is, వంటలన్నీ చాలా చక్కగా కుదిరాయి. వంటలన్నీ చాలా బాగున్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో all the dishes are very well prepared or all the dishes are very well done ఈ విధంగా చెప్తాం. అంటే వంటలన్నీ చాలా బాగున్నాయి అని. దీన్నే మనం వాడుక భాషలో వంటలన్నీ చాలా చక్కగా కుదిరాయి అని చెప్తూ ఉంటాం.
For example, all the dishes were good, but the potato curry was a bit salty. All the dishes were good, but the potato curry was a bit salty. అంటే కూరలన్నీ చాలా బాగున్నాయి, కానీ బంగాళదుంప కూరలో మాత్రం కాస్త ఉప్పు ఎక్కువగా ఉంది లేదా ఉప్పు ఎక్కువైంది అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఆల్ ద డిషెస్ వర్ గుడ్ అండ్ ఎవ్రీవన్ ఏట్ టు దేర్ సాటిస్ఫాక్షన్. ఆల్ ద డిషెస్ వర్ గుడ్ అండ్ ఎవ్రీవన్ ఏట్ టు దేర్ సాటిస్ఫాక్షన్. అంటే వంటలన్నీ చాలా బాగున్నాయి, అలాగే అందరూ తృప్తిగా తిన్నారు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈస్ ప్రసాదాన్ని నేనే వండుతాను లేదా నైవేద్యాన్ని నేనే వండుతాను. ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ కుక్ ద ఆఫరింగ్ మై సెల్ఫ్. ఐ విల్ కుక్ ద ఆఫరింగ్ మై సెల్ఫ్. ఈ విధంగా చెప్తాం. ఆఫరింగ్ ఆర్ గాడ్స్ ఆఫరింగ్ అంటే ప్రసాదం లేదా నైవేద్యం అని. ఫర్ ఎగ్జాంపుల్, I woke up very early today and cooked all the offerings. I woke up very early today and cooked all the offerings. అంటే ఈరోజు ఉదయాన్నే నేను త్వరగా నిద్రలేచి అన్ని ప్రసాదాలను వండేశాను అని. ఇంకొక ఎగ్జాంపుల్, I distributed the offering little by little to everyone. I distributed the offering little by little to everyone. అంటే నేను ప్రసాదాన్ని కొంచెం కొంచెంగా లేదా కొద్ది కొద్దిగా అందరికీ పంచిపెట్టాను అని. నౌ ద 6th సెంటెన్స్ ఈస్ త్వరగా పూర్తయ్యే వంట ఏదైనా వండు. ఎప్పుడైనా బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో కుక్ సంథింగ్ దట్ విల్ బీ డన్ క్విక్లీ. కుక్ సంథింగ్ దట్ విల్ బీ డన్ క్విక్లీ. ఈ విధంగా చెప్తాం. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఈస్ ఐమ్ వెరీ హంగ్రీ, so please cook something for me soon. I'm very hungry, so please cook something for me soon. అంటే నాకు చాలా ఆకలిగా ఉంది, కాబట్టి నువ్వు దయచేసి నా కోసం ఏదైనా త్వరగా వండు అని. I'm very hungry అంటే నాకు చాలా ఆకలిగా ఉంది అని. అదే I'm starving అంటే నాకు విపరీతమైన ఆకలిగా ఉంది అని. Another example, can you cook or can I order something? Can you cook or can I order something? అంటే నువ్వు వండగలవా లేదా నేనేదైనా ఆర్డర్ చెయ్యనా అని. నౌ ద 7th సెంటెన్స్ ఈస్ ఈ కూర వాసన చాలా బాగా వస్తోంది. వండుతున్నప్పుడు వాసన మంచిగా వస్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ద స్మెల్ ఆఫ్ దిస్ కర్రీ ఈజ్ వెరీ గుడ్. ద స్మెల్ ఆఫ్ దిస్ కర్రీ ఈజ్ వెరీ గుడ్. ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని దిస్ కర్రీ ఈజ్ స్మెల్లింగ్ సో గుడ్. ఈ విధంగా కూడా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ స్మెల్ మేక్స్ మీ వాంట్ టు ఈట్ ఇమీడియట్లీ. దిస్ స్మెల్ మేక్స్ మీ వాంట్ టు ఈట్ ఇమీడియట్లీ. అంటే ఈ వాసన వల్ల నాకు వెంటనే తినాలని అనిపిస్తోంది అని. ఇంకొక ఎగ్జాంపుల్, సమ్వన్ ఈస్ కుకింగ్ చికెన్ కర్రీ, ఐ కెన్ స్మెల్ ఇట్. ఆర్ ఐ కెన్ స్మెల్ ఇట్, సమ్వన్ ఈస్ కుకింగ్ చికెన్ కర్రీ. అంటే ఎవరో చికెన్ కూర వండుతున్నారు, నాకు వాసన వస్తోంది అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈస్ నాకు బెండకాయ కూర అంటే చాలా ఇష్టం. ఇలా చెప్తూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ లైక్ ఓక్రా కర్రీ వెరీ మచ్. ఐ లైక్ ఓక్రా కర్రీ వెరీ మచ్. ఈ విధంగా చెప్తాం. ఓక్రా అంటే బెండకాయ అని. దీన్నే లేడీస్ ఫింగర్ అని కూడా చెప్తూ ఉంటాం. ఇదే సెంటెన్స్ని ఐ లవ్ ఓక్రా కర్రీ. ఈ విధంగా కూడా చెప్పచ్చు. For example, among all vegetables, my favorite vegetable is tindora. Or, among all vegetables, my favorite vegetable is ivy gourd. అంటే అన్ని కూరగాయల్లో నాకు ఇష్టమైన కూరగాయ దొండకాయ అని. టిండోరా ఆర్ ఐవీ గార్డ్ అంటే దొండకాయ అని. Another example, along with vegetables, I also eat a lot of chicken. Along with vegetables, I also eat a lot of chicken. అంటే కూరగాయలతో పాటు నేను బాగా ఎక్కువగా చికెన్ కూడా తింటాను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.
We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing, and keep supporting Tinglish teacher. Have a good day. Bye bye.